అసలు నేను కారు కడిగి బయటికి పోదాం అనుకున్నా, కానీ ఏమైందంటే నిన్న రాత్రి బాగా వర్షం పడ్డదనమాట. సో ఈరోజు అయితే మనకు కడగడానికి అయితే ఏం అవసరం లేదు కారు, ఇక డైరెక్ట్ కారు తీసుకొని బయటికి వెళ్ళిపోయేదే ఇక. సో ఇదైతే మన కారు అనమాట, ఇప్పుడు మనం పోయేది ఇదే కారులో. సో రాత్రి వర్షం పడ్డది కదా, ఈ వాటర్ అవన్నీ క్లీన్ చేయాలన్నమాట. సో క్లీన్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం. హాయ్, హలో, నమస్తే, సలాం అలైకుమ్. దిస్ ఈస్ యువర్ సాయిక్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎస్కే. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మా కార్ జర్నీ అయితే చూపిస్తాం. అసలు కార్ తిప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కార్ స్టార్ట్ చేయకైతే చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు బయటికి పోయి ఒక షార్ట్ రైడ్ వేసుకొని అయితే వద్దాం. అసలు కార్ స్టార్ట్ అవుతుందో లేదో అనుకున్నా, కానీ కార్ అయితే స్టార్ట్ అయింది లక్కీగా. సో మావాడు నడుపుతున్నాను అనమాట, మాస్క్ వేసుకొని. నేను కూడా తెచ్చుకున్నా మాస్క్, ఇప్పుడు బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత వేసుకున్నాం మాస్క్ అయితే. అసలు బ్లాగింగ్ చేద్దాం అనుకున్నా కానీ సన్లైట్ వల్ల గ్లాసెస్ మీద వైట్గా రావడం వల్ల బ్లాగింగ్ అయితే చేస్తలే, కానీ జస్ట్ ఇప్పుడు స్క్రీన్ చూపిస్తున్నాను అనమాట. సో రైట్ నో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మెట్రో ట్రాక్ అన్నమాట. అది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పోవాలి లోపలికి. లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుందాము. అసలు ఓవర్టేక్ ఎట్లా చేయాలో కూడా తెలియదు బైక్ వాళ్ళకైతే. అసలు లెఫ్ట్కి నుంచి అసలు ఓవర్టేకే చేయొద్దు, కానీ ఎట్లా పడితే అట్లా వస్తారు. ఆల్రెడీ ఇండికేటర్ కూడా వేసి పెట్టినా, అయినా ఎట్లా పడితే అట్లా వస్తున్నారు అబ్బా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇప్పుడు మన కార్ విషయానికి వచ్చేస్తే, మనం ఫస్ట్ నేర్చుకుంది కూడా ఇదే కార్ మీద అనమాట. ఎవ్వరు హెల్ప్ లేకుండా, అంటే ఒక ఆయన నేర్పించింది కానీ, సో నా అంతలా నేను నేర్చుకున్నాను అనమాట. అంటే కొందరు బయటకు పోయి డ్రైవింగ్ స్కూల్ అట్లా పోతారు కదా, నేనైతే అలా పోలే. సో ఇదే కార్తోనైతే నేర్చుకున్నాను. ఈ రోడ్ని అసలు చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఈ కరోనా కేసెస్ పెరగడం వల్ల వాకింగ్కి వస్తలేను, రన్నింగ్కి వస్తలేను. లేకపోతే ఇదే రోడ్లో నేను రన్నింగ్ ప్లస్ వాకింగ్ చేస్తున్నాను అనమాట మా దోస్తులతోని. ఇప్పుడు మన కార్ గురించి చెప్పుకోవాలనుకుంటే, మన కార్ అయితే నియర్లీ ఒక 13 ఇయర్స్ అవుతుంది అనమాట. సో సెకండ్ హ్యాండ్లో అయితే కొన్నాం కార్ అయితే. అప్పట్లో బడ్జెట్ లేదనమాట ఫస్ట్ హ్యాండ్ కొనేంత. సో ఇప్పుడు నియర్లీ అయిపోయింది కూడా, ఆర్సీ దీంది. ఒక అక్టోబర్ వరకు ఉన్నదనుకుంటా, అప్లై చేయాలి మళ్ళీ రెన్యువల్ కోసం. అదొక 5 ఇయర్స్ వస్తుంది. మోస్ట్లీ మేమైతే ఇదే కార్లో చాలా ఫ్యామిలీతో బాగా టూర్లు వేసామన్నమాట. ఇప్పుడైతే కార్ నడుపుతుంది మా తమ్ముడే అనమాట. జూలైలో ఆయన బర్త్డే వస్తుంది, అప్పటికి 18 ఇయర్స్ వచ్చేస్తుంది. సో అప్పుడైతే అప్లై చేస్తాడు అనమాట లైసెన్స్ కోసము. దాని తర్వాత ట్రయల్స్ కొట్టాలి కాబట్టి ఇప్పుడే కాస్త చిన్న ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు రోడ్ మీద ఎక్కుదామా అని వానికి ఉన్నది. సో లెఫ్ట్లో ఒక చిన్న ట్రాక్ అయితే ఉన్నదనమాట కారు ట్రయల్స్ కొట్టుకోవడానికి. ఇప్పుడు మావాడు ఎట్లా అప్లై చేస్తాడు కాబట్టి ట్రయల్స్ కొడుతున్నాం అనమాట ఇక్కడ చిన్నగా. మా అంటే ఒక 5 మినిట్స్ ఉంటాం అంతే. దాని తర్వాత ఇక వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. ఎట్లా అంటే ఈ కార్తో ఫ్యామిలీ ట్రిప్స్ అయితే చాలా చేసామన్నమాట. నియర్లీ ఫస్ట్ అయితే శ్రీశైలమే పోయామన్నమాట. శ్రీశైలం ఎవ్రీ ఇయర్ అయితే పోతాం. తిరుపతి, విజయవాడ, ఇంకా భద్రాచలం, కాంచి, బాసర, యాదగిరిగుట్ట, అట్లా చాలా పుణ్యక్షేత్రాలకైతే పోయామన్నమాట ఈ కార్తోని. బిగ్గెస్ట్ టూర్ ఏదంటే హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు కాంచి అనమాట. అప్పుడు హైదరాబాద్ టు తిరుపతి నాన్ స్టాప్గా కొట్టేటప్పుడు అయితే పంచర్ అయ్యిందనమాట కార్కి అయితే. నియర్లీ ఒకటే టైర్కి 3 to 4 హోల్స్ అయితే పడినాయి అనమాట, ఆ వేడికి నాన్ స్టాప్ కొట్టడం వల్ల. లక్కీ ఏంటంటే ఆ రోజు కరెక్ట్గా కిరాణా షాప్ పక్కనే పంచర్ అయిందనమాట అప్పుడు. సో మా దగ్గర టూల్స్ ఉండే కానీ అరిగిపోయినాయి. ఇక కిరాణా షాప్ వాళ్ళని టూల్స్ అడిగి అప్పుడు ఆ 2 గంటలు తరలాడి ఇక లాస్ట్కి టైర్ వేసుకొని ఇక తిరుపతికి అయితే పోయామన్నమాట. నియర్లీ ఒక 2 hours పట్టిందనమాట ఒక్క నట్టే తీయడానికి ఆ రోజు నైటు. సో లాస్ట్ ఆ రోజు అయితే రాత్రి మిడ్నైట్ అయితే అయిందనమాట తిరుపతి పోయేసరికి. అదొకటే బాగా ట్రబుల్ అయితే ఇచ్చిందనమాట మాకు. ఇప్పుడు దాకా అయితే ఏ ట్రబుల్ ఇవ్వలే, అదే లాస్ట్ అనమాట, ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఇప్పుడు మీరు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే చూడండి.
సినిమాటిక్ షాట్స్ ఎలా ఉన్నాయి, అసలు బాగున్నాయని నేను అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అవర్ కార్ జర్నీ. ఈ మధ్య బ్లాగింగ్ చేస్తుంటే ఇంగ్లీష్ బాగా వస్తున్నది, మంచిదే కదా. తెలుగులో చెప్పాలంటే ఇది మన కార్ జర్నీ. లాస్ట్ వీడియోకి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు మీరు. సో ఈ వీడియోకి కూడా మీరు సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో ఎలా ఉన్నదో కామెంట్స్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్లో కావాలంటే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లాస్ట్లో ఒక విషయం ఉన్నది, అదైతే చెప్పి అయితే వెళ్ళిపోతా. ఎప్పుడైతే మీరు డిమోటివేట్ అయితే అవుతారో సో అప్పుడు బీ లైక్ ఏ వాటర్ మై డియర్ ఫ్రెండ్స్.